వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చార్కోల్ అంటే ఏంటి, ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి, దీంతో పీల్ ఆఫ్ మాస్క్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి తెలుసుకుందాం. చార్కోల్ పౌడర్ని ప్రిపేర్ చేయడానికి పచ్చి కొబ్బరి పైన ఉన్న షెల్ని యూజ్ చేసి ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేయవచ్చు. అంతేకాకుండా వాల్నట్, పిస్తా షెల్స్తో కూడా ప్రిపేర్ చేయవచ్చు. కానీ ఈరోజు కోకోనట్ షెల్ని యూజ్ చేసి చార్కోల్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. పచ్చి కొబ్బరి పైన ఉన్న షెల్ని కర్పూరం సహాయంతో వెలిగించాలి. దీన్ని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి కాల్చకుండా కర్పూరం సహాయంతో వెలిగించడం చాలా మంచిది. ఇలా పూర్తిగా నల్లగా కాలిపోయిన తర్వాత దీనిపైన రోజ్ వాటర్ని కానీ నార్మల్ వాటర్తో కానీ నిప్పులను ఆర్పివేయాలి. నిప్పులను ఆర్పేసిన తర్వాత 4-5 గంటలు దీన్ని అలాగే వదిలేయండి. తర్వాత దీనిని ఎండలో ఎండించి మిక్సీలో వేసి ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేయాలి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ పౌడర్ని ఒకసారి జల్లించి యూస్ చేయాలి. ఇలా తయారైన దీన్ని చార్కోల్, యాక్టివేటెడ్ చార్కోల్ పౌడర్ అంటారు. ఇది మన స్కిన్ని డీప్గా క్లీన్ చేసే గుణాలతో పాటు స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేసి డెడ్ స్కిన్, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ని రిమూవ్ చేస్తుంది. అంతేకాకుండా స్కిన్లోని టాక్సిన్స్ని, ఎక్సెస్ ఆయిల్ని తొలగించి స్కిన్ పైన ఉన్న యాక్నేని ట్రీట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. పీల్ ఆఫ్ మాస్క్ని ప్రిపేర్ చేయడానికి 1 టేబుల్ స్పూన్ జెలటిన్ని తీసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న యాక్టివేటెడ్ చార్కోల్ పౌడర్ని తీసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ స్వచ్ఛమైన తేనెను తీసుకోవాలి. ఇది స్కిన్ని డిహైడ్రేట్ అవ్వకుండా మాయిశ్చర్ లెవెల్స్ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల బాగా మరిగే నీటిని దీనిలో వేసి మిక్స్ చేయాలి. నీళ్లు వేడిగా లేనట్లయితే జెలటిన్ సరిగా కరగదు. ఒకవేళ మీరు మిక్స్ చేసేటప్పుడు చల్లారినట్లయితే డబుల్ బాయిలింగ్ మెథడ్లో రీహీట్ చేసి యూస్ చేయాలి. దీన్ని యూస్ చేయడానికి క్లీన్గా ఉన్న ఫేస్ పైన థిక్ లేయర్ లాగా అప్లై చేసి పూర్తిగా ఆరే వరకు వెయిట్ చేయాలి. ఇలా పూర్తిగా ఆరిన తర్వాత డౌన్ సైడ్ నుంచి దీన్ని తొలగించడం వల్ల స్కిన్ పైన ఉన్న బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ని రిమూవ్ చేసి డెడ్ స్కిన్ని, ట్యాన్ని తొలగించి స్కిన్ని ప్యూర్గా, క్లియర్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా స్కిన్ పైన ఉన్న వీక్ హెయిర్ని తొలగించి స్కిన్ సాఫ్ట్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. మరి సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు దీన్ని రిమూవ్ చేయడం కంటే నీళ్లతో క్లీన్ చేయడం బెటర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.